యేసుక్రీస్తు ప్రభువు తన సేవను ప్రారంభించడానికి మునుపే ఆయన జీవితమును మనము చూచినప్పుడు ఆయన ఎలాగూ ఉండి ఉన్నాడు అనగా ఆయన అభిషిక్తుడై ఉన్నాడు. అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲರಿಗೂ కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ మరణాత మహిమ స్వస్థతశాల శుక్రవార కార్యక్రమమునకు మీ అందరికీ మా ఆహ్వానమును తెలుపుచూ ఉన్నాము. కార్యక్రమంలోనికి ప్రవేశిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహోపకారి, మా ప్రభువా, మా రక్షణ కేడమా, మా ఆశ్రయ దుర్గమా, నీ నామమునకు ప్రణతులు. విపత్కర కాలములో, నాశన కూపమైన ఈ లోకములో నీ జీవులముగా, సజీవులముగా, నిత్య జీవ వారసులముగా మేము జీవించుచూ ఉండగా, లోకములో దిశ దశ ఎరుగలేని స్థితిగతులు యందు మానవాళి కొట్టుమిట్టాడుచూ ఉండగా, మార్గదర్శివైన నీవే, మార్గమును సత్యమయ్యున్న నీవే మాకు మార్గమును చూపించి, మార్గమును ఏర్పరచి, మార్గములో నిలిపి మమ్ములను నడిపించుచున్నందులకు నిన్ను వందించుచూ ఉన్నాము. నీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభును బట్టి మేమందుకొని ఉన్న రక్షణ భాగ్యమును బట్టి నేను గణపరచుచూ ఉన్నాము. వాక్ సత్యము, సువార్తలో దాగుని ఉన్న మర్మము, లోకములో మానవుడు ఎదుర్కొనుచున్న సంక్షోభములో అర్థవంతమైన స్థితి మానవుడు కలిగి ఉండడానికి మూలమైన నీ వాక్య గ్రంథమైన బైబిలును మేము ధ్యానించుకున్నటకును తండ్రి, నీవు మా దేవుడవై ఉన్నావని, నీ కాపుదల నీవు మాకు ఇచ్చుచున్నవాడవై ఉన్నావని, నీవు మా పోషకుడువై ఉన్నావని గుర్తెరిగి నిన్ను స్తుతించుటకును, అలాగునే సర్వశక్తుడవైన నీవు నీ ఆత్మ కార్యమును ఈ కార్యక్రమం ద్వారా జరిగించినయున్నావని, వాక్కు ద్వారా నీవు మాతో మాట్లాడి మాలోనికి నీ శక్తిని ప్రభావమును పంపనయ్యున్నావని నిన్ను స్తుతించుటకు సైతము మేము సిద్ధమై ప్రభువా నీ సాన్నిధ్యమందు మేము నిలిచి ఉన్నాము. ఈ కార్యక్రమమును ఆది నుండి అంతము వరకు నీ మహిమార్థమై, ప్రజల ఆశీర్వాదమై జరిగించుకొనమని ప్రార్థించుచు ఉన్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలైనటువంటి వారికి నీ భవిష్యత్ ఏమిటో, జరగబోయేదేమిటో దేవుడే బయలుపరుస్తాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి నిన్ను దేవుడు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నిన్ను వాడుకోవడం ఆయన మానడు. 2000 సంవత్సరాల మానవ చరిత్రలో ఏ నరుడు కూడా పాపమును కనుగొనలేకపోయాడు. క్రీస్తు యేసులో మన జీవితం అంతయు ధ్యానించవలసినది యేసు క్రీస్తు ప్రభు శిలువనే. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి మొట్టమొదటి పాట పాడుకుందాం. శుభాకర శుద్ధాకర. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నభాన భూమి సర్వం నాట్యవందనం. నభాన భూమి సర్వం నాట్యవందనం.
శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. యెహోవా శాస్త్ర జనకనీకు నిందయు ప్రణుతి. యెహోవా శాస్త్ర జనకనీకు నిందయు ప్రణుతి. మహోన్నతుండ దివ్యుడగణ మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడగణ మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనంద సౌమ్యమంగళం. సమస్త సృష్టి సాధనంద సౌమ్యమంగళం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. పరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము. వర ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. వర ప్రదుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. నభాన భూమి సర్వం నాట్యవందనం. నభాన భూమి సర్వం నాట్యవందనం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లోకమంతటా విస్తరించిన వ్యాధి కరోనా వైరస్.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మన దేశ ప్రజలకు, ప్రపంచంలోని అన్ని దేశాల వారికి క్షేమము, నెమ్మది, సమాధానము, స్వస్థత కలుగునుగాక. దైవజనుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ సంఘాల పక్షమున మీ అందరకు ప్రార్థనలతో ఈ కష్టకాలమందు దేవుణ్ణి సమీపించుచు దేవుని దగ్గర నుండి అద్భుతమైనటువంటి సహాయాన్ని అందుకొని దైవ కృపకు మీరందరూ పాత్రులు కావాలనని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనుచున్న మీకు మరొకసారి మా ఆహ్వానము తెలుపుచూ ఉన్నాము. కోవిడ్-19 సెకండ్ వేవ్ను బట్టి ప్రభుత్వం వారు జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణముగా మర్నాథ మహిమ స్వస్థశాలలో జరగవలసి ఉన్న శుక్రవార కార్యక్రమమును కొన్ని వారాల పాటు వాయిదా వేసి ఉన్నాము. తిరిగి మరలా ప్రారంభించినయున్నాము. అప్పటి వరకు ప్రతి శుక్రవారము మీతో ఆన్లైన్ ద్వారా ఈ పరిచర్యను కొనసాగించవలనని మేము ఇష్టపడుచు ఉన్నాము. ఈ ప్రత్యేకమైన సమయమందు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు అయిన రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారు, మరణాత మహిమ స్వస్థతశాల వ్యవస్థాపకులు మనకు వర్తమానమును అందించినయున్నారు. మనమందరము భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క వాక్యమును విందాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మహాదేవుడును మహారక్షకుడును మనందరినీ ఈ భూలోకంలో పోషించి బలమిచ్చి కడకు పరలోకమునకు నడిపించువాడు. అట్టి యేసుక్రీస్తు ప్రభు నామములో స్వస్థతశాల కార్యక్రమములో ఏకీభవించుచున్న మీకందరకు శుభము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు మనము ఆదికాండము 19వ అధ్యాయమును అనుసరించి అందులో నుండి కొన్ని విషయములను విందాము. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవ, మా యేసుక్రీస్తు ప్రభువా, నీవెంతో ఘనుడవై ఉన్నావు. నీ నోటి నుండి పలుకుబడిన మాటలు ఎంతో ఘనమైనవి, మాకు ఎంతో ప్రీతికరమైనవి. అట్టి నామమందు నీ వాక్య గ్రంథములో ఉన్న సంగతులను కొన్నింటిని ఈ శుక్రవార దినమున ధ్యానించుచుండగా ఆలకించుచున్న నీ ప్రియ విశ్వాసులైన వారిని మీరు ఆశీర్వదించుము, బలపరచుము. వారితో స్వయముగా మీరే మాట్లాడి వారికి ధైర్యము కలిగించుము, ఆదరణయు ఆనందమును అనుగ్రహించుము. మమ్మను మీ రాక కొరకు సిద్ధము చేసి మహిమ మేఘం ఎక్కించుమని త్వరగా వచ్చుచున్న యేసు ప్రభు నామములో వినయముగా నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. మానవులపై ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమను బైబిల్ గ్రంథము మనకు తెలియచేయచ్చు ఉన్నది. దేవుని యొక్క ప్రేమకు మరో పేరు పెట్టవలనంటే ఆ పేరు యేసుక్రీస్తు ప్రభు. అందుచేతనే దేవుని వాక్య గ్రంథం అంతటా దేవుని యొక్క ప్రేమను వెల్లడి చేసే అనేకమైన అంశములను ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తూ ఉన్నాము. మరి ఒక వైపున దేవుడు న్యాయమైన దేవుడు, న్యాయస్థుడైన దేవుడు. న్యాయము దేవుని యొక్క స్వభావము. మానవులైనటువంటి వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడల్లా దేవుని న్యాయము వారిని శిక్షించుచు
సరి అయినటువంటి మార్గములోనికి వారిని తీసుకొని రావడానికి పని చేయిచూ ఉన్నది. ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలను తన స్వరూపమందు దేవుడు కలుగు చేయుట, వారి కొరకు ఈ సృష్టి అంతటిని ఆయన పుట్టించుట, సుందరమైన ఏదెను అను ఉద్యానవనములో వారిని ఉంచుట దేవుని ప్రేమను తెలియచేయచూ ఉన్నది. కానీ దైవాజ్ఞను అవ్వయు ఆదామును ధిక్కరించి దోషము చేసినప్పుడు దేవుడు న్యాయస్థుడై వారిని శిక్షించి తోటలో నుండి వారిని బయటకు పంపివేయడము చూడగలుగుచూ ఉన్నాము. వారు పండు తిన్నందుకు, పాపము చేసినందుకు తత్ఫలముగా వారు మరణించవలసి వస్తుందన్న మాటను కూడా దేవుడు తెలియచేయుటలో దైవ న్యాయము వెల్లడియగుచూ ఉన్నది. న్యాయమును బట్టి దేవుడు అపరాధము చేసినటువంటి మానవులను నోహు కాలంలో శిక్షించినప్పుడు వారు జలప్రళయములో మునిగిపోయినట్లు కేవలము నోహు కుటుంబమునకు చెందిన 8 మందిని మినహాయిస్తే మిగిలినటువంటి పురుషులేమి, స్త్రీలేమి, పక్షులేమి, పశువులేమి ఓడలో చేరినవి కాక మిగిలినవన్నీ మరణించుట మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపున దేవుడు తన న్యాయమును కనపరచుచుని తన ప్రేమను నోహు ఎడల, ఆయన కుటుంబము ఎడల ఆయన కనుపరచుటకు గాను వారిని ఓడలో దాచి ఉంచుట. ఒక రోజున ఓడ అరారాతు కొండకు చేరిన తరువాత వారిని వెలుపలికి తీసుకుని వచ్చి వారి సంతానమును భూమి అంతటా విస్తరింపచేయుట, నాశనమైనటువంటి సృష్టిలో నుండి తిరిగి క్రొత్త సృష్టిని దేవుడు కలుగజేసి దేవుడు నరులను దీవించుట మనం చూడగలుగుచూ ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత మానవులపైకి వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్లుగా నడిచిన నోహును దేవుడు రక్షించినాడు, కాపాడినాడు, ఆపద నుండి తప్పించినాడు. ఇలాంటి విషయాన్ని మరలా ఆదికాండము 19వ అధ్యాయములో కూడా చూడగలుగుచూ ఉన్నాము. సొదొమ గొమొర్రా పట్టణములు చూడ్డానికి అవి సొగసుగా ఉన్నవి, పచ్చని మైదానములు ఉన్నవి, పట్టణముల చేట ప్రజలకు అన్ని పరిస్థితులు అనుకూలముగా ఉన్నవి. అయినప్పటికీ వారు దేవుని యొక్క మాటను ధిక్కరించి దోషులుగా బ్రతుకుచు కండ్లు కానని వారై వారు చేయకూడని మాటలు, వారు చేయకూడని పనులు చేయడానికి, పలుకకూడని మాటలు పలకడానికి సిద్ధమైనట్లు మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణస్థులను దేవుడు విడిచిపెట్టలేదు, కానీ తన న్యాయ స్వభావమును బట్టి వారిని శిక్షించినట్లు మనం చూడగలుగుచూ ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత, దేవుడు విధించినటువంటి శిక్ష సొదొమ పట్టణములపై చాలా తీవ్రముగా ఉన్నట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాము. నేటి దినములలోని పరిస్థితులు కూడా అలాగుననే ఉన్నవి. ఒక పట్టణమని, ఒక పల్లె అని తేడా లేకుండా, ఒక దేశమని, ఒక రాష్ట్రమని వ్యత్యాసము లేకుండా, ఒక ఖండమని ఇంకొక ఖండమని భేదము లేకుండా, దేవుని వాక్యములో చెప్పబడ్డట్టు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనగా మానవులందరూ పాపులై ఉన్నారు. బోధ వినబడుచూ ఉన్నది, ప్రార్థనలు జరుగుచూ ఉన్నవి. దేవుని వాక్య గ్రంథమైనటువంటి బైబిలు
ప్రజలకు అందించబడినది. దాన్ని చదువుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. దేవాలయములున్నవి, దేవుని సేవకులున్నారు, దేవుని సంఘం ఉన్నది. అయినప్పటికీ కూడా దేవుని విడిచి బొత్తిగా వారి మార్గములను పాడు చేసుకున్న మనుష్యులతో ఈ లోకము నిండి ఉన్నది. నాడు సొదొమ గొమొర్రాలకు కలిగిన దుస్థితి ఎలాగున్నదో, అగ్ని గంధములతో కాలిపోయేటువంటి పరిస్థితులు ఎలాగో సంభవించాయో, నేటి దినమున కూడా లోకమునకు అగ్ని వంటి శ్రమ ఉన్నది. శ్రమ అగ్ని వలె ఉన్నది. కాలిపోతూ ఉంటే ఒక వ్యక్తి యొక్క శరీరము, అతని పరిస్థితి ఎలాగుంటుందో, ఒక ఇల్లు కాలిపోతూ ఉంటే ఆ ఇంటి యజమానుల పరిస్థితి ఏ విధముగా ఉంటుందో, అడవులు తగులుబడిపోతూ ఉంటే అరణ్యముల పరిస్థితులు ఏ విధముగా ఉంటాయి, అందులో ఉన్న జీవరాశుల పరిస్థితులు ఏ విధముగా ఉంటాయో, దేవుని యొక్క ఉగ్రత లోకం మీదికి వచ్చుట చేత ఈ రోజున వ్యాధులు ప్రబలిపోవచ్చు ఉన్నవి, యుద్ధములు సంభవించుచున్నవి, యుద్ధములు జరుగుచున్నవి. సృష్టిలో అనేక మార్పులు కలిగి తుఫానులు వచ్చుచున్నవి. పరిస్థితులు తారుమారైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని వ్యాపారము లేక, ఆదాయము లేక అనేక మంది నిరుపేదలుగా మారిపోతున్నారు. ఈ పరిస్థితులను బట్టి మనుష్యులకు మనశ్శాంతి లేదు, కుటుంబములకు నెమ్మది లేదు. కుటుంబంలో తల్లిని పోగొట్టుకున్నవారు, తండ్రిని పోగొట్టుకున్నవారు, అన్ననో తమ్ముడినో అక్కనో చెల్లినో పోగొట్టుకున్నటువంటి వారు, కుటుంబంలోని పరిస్థితులు ఘోరముగా ఉన్నవి. దేశములోని, ప్రపంచ దేశాలలోని పరిస్థితులు భయాన్ని కలిగించేవిగా ఉన్నవి. అవును, సొదొమ గొమొర్రా పరిస్థితులే నేటి కాలములో కూడా ఉంటాయని ప్రభువైన యేసు క్రీస్తు వారు మాట్లాడినారు. తన రెండవ రాకడను గూర్చి ప్రభు చెప్పినటువంటి మాటలు మనం చూచినప్పుడు సొదొమ గొమొర్రాల పరిస్థితి ఏ విధముగా ఉన్నదో, అనగా లోతు దినములు ఎలాగూ ఉన్నవో, మనుష్య కుమారుని రాకడ దినములలో కూడా లోకము పరిస్థితి, లోకుల పరిస్థితి ఆ విధంగా ఉంటుందని ప్రభు తెలియచేశారు. సొదొమ గొమొర్రాలు కాలిపోతున్న సందర్భంలో దేవుడు ఒక వ్యక్తిని ఆ మిక్కిలి భయంకరమైనటువంటి ఆపద నుండి తప్పించుట మనము చూడగలుగుచున్నాము. ఆయనయే లోతు. ఆయన కుటుంబీకుల గురించి మనము మాట్లాడటం లేదు, కానీ ఈ లోతును దేవుడు ఇటు ఆపద నుండి తప్పించిన సంగతిని ఆది కాండములో మనం చూడగలుగుచూ ఉన్నాము. పేతురు తన పత్రికలో కూడా ఈ సంగతిని ఆయన ప్రస్తావించి ఉన్నాడు. అందరూ నాశనమైన దేవుడు ఈ లోతు ఒక్కడిని ఎందుకు తప్పించాడు, రక్షించాడు? అగ్నిలో ఆయన్ను కాలిపోకుండా కాపాడాడు. ఆ ఊరు నుండి వేరు చేసి దూరమునకు దేవుడు ఎందుకు నడిపించుకొని వెళ్ళాడు? ఆయనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండి ఉండవచ్చును. అనగా మిగిలిన లోతు ఉన్న నివాసం ఉన్న సొదొమ గొమొర్రా మనుష్యుల వంటి మనిషిగా కాకుండా, వారి యొక్క దోషములతో ఏకీభవించకుండా దేవుణ్ణి కలిగిన వాడుగా అతడు జీవించుటను బట్టి అతడు తప్పించబడ్డాడు. దేవుని వాక్య వెలుగులో నుండి ఆయనలో ఉన్నటువంటి కొన్ని సుగుణములను ధ్యానము చేద్దాం. దానిలో మొదటిది, అతడు దైవజనుడితో సహవాసము చేసినటువంటి వ్యక్తి. ఆ దైవజనుడు అబ్రహాము, విశ్వాసులకు జనకుడు, దేవుని స్నేహితుడు. దేవునిపై భారము వేసి తెలియని దేశమునకు దూరమైన భారమైన బయలుదేరి వెళ్ళి వాగ్దత్త భూమిని, దేవుడిచ్చిన
పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనాను స్వతంత్రించుకున్నటువంటి వాడు అబ్రహాము. తన కళ్ళ ఎదుట ఆ దేశం ఎలాగుందో కనబడకపోయినప్పటికీ కూడా, అక్కడి పరిస్థితులు ఏ విధముగా ఉంటాయో ఎరుగకపోయినప్పటికీ కూడా దేవునిని నమ్మి దేవుని మాటకు లోబడి అతడు బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాము. అలాగూ అబ్రహాము తన ఊరు నుండి బయలుదేరిన సందర్భంలో ఆయనను లోతు వెంబడించినట్లు చూడగలుగుచూ ఉన్నాము. బహుశా అబ్రహాము కుటుంబము ఆ ఊరిలో చాలా గొప్ప కుటుంబము, భాగ్యము కలిగినటువంటి కుటుంబము. దేవుడు చెప్పినప్పుడు అవన్నీ విడిచిపెట్టడానికి అబ్రహాము ఇష్టపడే బయలుదేరాడు. తన భార్యను శారా గారిని వెంటబెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో లోతు అబ్రహాము యొక్క సహవాసమును కోరి, నేను కూడా నీతో వస్తాను, ఎవరు వచ్చినను ఎవరు రాకపోయినను నేను నీతో వస్తాను అని బయలుదేరి అబ్రహాముతో ప్రయాణము చేయుట, కొన్నాళ్ళు అబ్రహాముతో సహవాసము చేయుట, వారి యొక్క ఆస్తి విస్తరించి వారు వేరయ్యే వరకు కూడా అబ్రహామును విడువక వెంబడించుట అనేది లోతులో మనము చూడగలుగుచూ ఉన్నాము. సహవాసం అనేది ప్రతి వ్యక్తి జీవితంపై చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. భక్తులతో సహవాసము చేస్తే భక్తిహీనుడు కూడా భక్తుడుగా మారతాడు. ప్రవక్తలతో సహవాసము చేస్తే ప్రవక్త కానివాడు కూడా ప్రవక్త అవుతాడు. బోధకులతో సహవాసము చేస్తే బోధకుడు కానివాడు, బోధ చేయటము రానివాడు కూడా బోధకుడుగా మారతాడు. ప్రార్థనాపరులతో సహవాసము చేస్తే ప్రార్థనలు చేయనివాడు కూడా ప్రార్థనాపరుడుగా మారతాడు. విశ్వాసితో సహవాసము చేస్తే అవిశ్వాసి కూడా విశ్వాసిగా మారతాడు. అందుచేతనే అబ్రహాముతో సహవాసము చేసినందువలన లోతు జీవితము చాలా గొప్ప మార్పు కలిగినదిగా, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా లోతును తీర్చిదిద్దినట్లు ఆ సహవాసం యొక్క ప్రభావాన్ని లోతు యొక్క జీవితంలో మనం చూడగలుగుచూ ఉన్నాం. బైబిల్లో కూడా మోషేతో నాయకునితో సహవాసము చేసినందున యెహోషువయు నాయకుడయ్యాడు. ప్రవక్త ఏలియాతో సహవాసము చేసినందున ఎలీషాయు ప్రవక్త అయ్యాడు. ప్రభువుతో సహవాసము చేసినందున మహాగొప్ప బోధకుడైన ప్రభువుతో 3.5 ఏండ్లు శిష్యులుగా ఉండి సహవాసము చేసినందున శిష్యులు కూడా భూలోకమును తలక్రిందులు చేయు బోధకులయ్యారు, అపోస్తలులయ్యారు. ఆనాడు లోతు అబ్రహాముతో సహవాసము చేయుట అతని జీవితమునకు ఎంతటి ధన్యతను తీసుకుని వచ్చిందో దేవుని వాక్యం మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఈ రోజున మనము ఎవరితో సహవాసము చేయవలసిన వారమై ఉన్నాము అని ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయములో 3వ వచనములో చూడగలుగుచూ ఉన్నాము. మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. శిష్యులైన వారు ప్రభువుతో సహవాసము చేస్తున్నారు. సీనాయి కొండపై మోషే దేవుని సన్నిధిలో సహవాసము చేసినాడు. శిష్యులు ప్రభువుతో సహవాసము చేసినందువలన వారి యొక్క జీవితంలో వారు చేయలేని కార్యములను దేవుడు వారి చేత జరిగించినాడు. ఈ విపత్కర పరిస్థితుల నుండి మనము తప్పించబడాలి, కాపాడబడాలి, రక్షించబడాలి. ఈ ఆపదలలో చిక్కుకొనక దేవుని ఉగ్రత భూమి మీద పాపుల మీదకి దిగివచ్చుచున్నటువంటి ఈ కాలమందు దేవుని ఉగ్రత నుండి మనము తప్పింపబడి
సురక్షితముగా జీవించవలను అంటే మనము ప్రభువుతో సహవాసము చేయాలి. అనగా అనుదినము ఉదయముననే తెల్లవారక ముందే మనము లేచి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థనలు చేయాలి, ధ్యానము చేయాలి, వాక్యము చదవాలి, దేవునికి స్తుతులు చెల్లించాలి. ఈలాగూ ప్రతి దినము దేవుని యొక్క సన్నిధిలో ఉదయమున ఆయనతో సహవాసము చేయుట ఆరంభించి మనం ఎక్కడ ఉన్నను ఆయనకు దూరముగా ఉన్నట్లుగా కాక ఆయనకు సమీపముగా ఉన్నట్లే మన తలంపులన్నీ ఆయన తలంపులతో, ఆయనను గూర్చిన తలంపులతో నింపుకొని ఉన్నప్పుడు మనం ఆయనతో సహవాసము చేయగలిగిన వారం అవుతాము. స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు తన స్నేహితునితో సహవాసము కలిగి ఉన్నప్పుడే వారిని స్నేహితులు అని పిలుస్తారు. వారు వేరైపోతే పూర్వము వారు స్నేహితులు కానీ ఇప్పుడు విరోధులయ్యారు అని అంటాము. మనము దేవునికి విరోధులముగా జీవించకూడదు. అది ఏమాత్రము క్షేమము కాదు, అది ఎంతో అపాయము. దేవునితో మనము స్నేహము చేయుట అనగా మన స్నేహితులతో నిత్యము సహవాసము చేయుట. లోకములో ఏ స్నేహితుడు ప్రభువు వలె అన్ని కాలములలో లేదా అన్ని వేళలలో మన దగ్గర ఉండలేడు. ప్రభు అయితే మనలో ఉండగలడు, మనతో ఉండగలడు. ఆ దేవుని సహవాసాన్ని భక్తులైనటువంటి వారు ఎంతో ప్రేమించినారు. మోషే సీనాయి కొండపై, యోహాను పద్మసు ద్వీపములో ప్రభుతో వారు కలిగి ఉన్నటువంటి స్నేహము ఎలాంటిదో మనము ఎరుగుదుము. మన భారతదేశంలో సాధు సుందర్ సింగ్ ప్రభుపాద సన్నిధి అనే పుస్తకాన్ని వ్రాశారు. అందులో ప్రభుతో ఆయన కలిగి ఉన్న సహవాసమును గూర్చి అనుభవాలు తెలియచేశారు. దైవజనుడు, బైబిల్ మిషన్ స్థాపకులైనట్టి ఫాదర్ దేవదాసు అయ్యగారు నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఉండేవారు. దినమంతయు కడకు తన జీవితకాలం అంతయు దేవుని సహవాసములోనే ఆయన గడిపేవారు. వాక్యము చదువుట యందు, ప్రార్థన చేయుట యందు, కనిపెట్టుట యందు, దేవుడు చూపించే దర్శనములు చూచుట యందు, దేవుడు చెప్పే మాటలు వినుట యందు అనగా ఆయన స్వరమును ఆలకించుట యందు తన జీవితమును ఆయన గడిపి ధన్యము చేసుకున్నారు. ఎవరమైనను కడకు పరలోకములో దేవునితో సహవాసము చేయుటకు యుహము నుండి పరమునకు చేరవలసిన వారమే. పరలోకములో నిత్యము ప్రభుతో సహవాసమే, వేరు విధమైనదేది అక్కడ ఉండదు, ఆయనతో సహవాసమే. లౌదికీయ సంఘంలో కూడా దేవుడు తెలియచేసిన మాట అదే. అతనితో నేనును, నాతో కూడా అతడును కలిసి భోజనము చేస్తాం, ఒకే బల్ల దగ్గర భోజనము చేస్తాం అనగా సహవాసాన్ని, ఎడబాటు లేని సహవాసాన్ని కలిగి ఉంటామని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఇప్పుడు ప్రతి వారు కూడా పనులున్నవి, ఎన్నో ప్రయాణములున్నవి, ఎంతో వ్యాపారం చేసుకోవాలి, ఎంతో జ్ఞానమును సముపార్జించుకోవాలి అని వీటి కొరకు మాత్రమే తహతలాడుచు సమయం అంతటిని వీటి కొరకే వెచ్చించుచూ ఉంటే ఇక దేవునితో నీవు సహవాసం చేసేది ఎప్పుడు? ఆయనకు నీవిచ్చే సమయం ఏది? అందుచేతనే ప్రతి క్రైస్తవుడు కూడా అనుదినము ప్రభు యొక్క సన్నిధిలో కొంతసేపు గడపాలి. ఆ సన్నిధిలో గడిపిన తరువాత నీవు బయటికి వచ్చిన నీ మనస్సు ప్రభువుతోనే ఏకమై ఉంటే నీవు ఆయనతో సహవాసము చేస్తావు. లోతు జీవితంలో రెండో విషయాన్ని మనం చూచినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయమును బట్టి తన ఇంటికి వచ్చిన ముగ్గురు
ఇద్దరు దేవదూతలకు ఆతిథ్యమిచ్చి ఉన్నాడు. తన ఇంటికి వచ్చినటువంటి దూతలు ఇద్దరికి తాను ఆతిథ్యమిచ్చి ఉన్నాడు. అబ్రహాము దగ్గరకు ముగ్గురుగా వెళ్ళారు. లోతు దగ్గరకు ఆ సాయంకాలమున ఇద్దరు దూతలు వచ్చారు. లోతు దగ్గరకు అనంటే వారు సొదొమ గొమొర్రాలకు ఆ పట్టణములలోనికి వారు వచ్చుచూ ఉన్నప్పుడు లోతు వారిని చూచాడు. చూచిన వెంటనే వీరు దేవదూతలు అని గుర్తించగలిగినాడు. కనుకని ఎదురు వెళ్ళి తన ఇంటికి రమ్మని పిలిచి ఈ రాత్రి తన ఇంటి వద్దనే ఉండిపోవాలని తాను కోరుకొని వారికి అవసరమైనటువంటి భోజ్యమును సిద్ధము చేసినాడు. కాల్చిన అప్పములను అతడు సిద్ధము చేసి వారికి విందు చేశాడు. దేవదూతలు పరాయి వారి వలె, పొరుగువారి వలె, ఎక్కడి నుండో వచ్చిన వారి వలె లేదా బాటసారుల వలె కనబడుచూ ఉన్నారు. కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు వారిని గుర్తించలేదు, వారిని గౌరవించలేదు, వారిని చేర్చుకోలేదు, వారికి మర్యాదలేమీ చేయలేదు. లోతు వారి వలె కాదు. ఈయన ప్రవర్తన వేరు. ఇనిచేటువంటి ఆతిథ్యము ఎంత ఘనముగా ఉన్నదో దేవదూతల విషయంలో. అందుచేతనే ఆపద వచ్చినప్పుడు దేవదూతలైనటువంటి వారు లోతును ఆపద నుండి తప్పించడానికి ఇంకా లోతు సొదొమ గొమొర్రాలోనే తడవు చేయిచూ ఉండగా లోతు చేతిని పట్టి బయటకు తీసుకుని వచ్చినారు. నీవు ఈ ఆపదలో ఉండకూడదు, ఈ ఆపద నుండి నిన్ను తప్పించే పని మీదనే మేము పంపబడిన వారము, అందుచేత నీవు రమ్ము, ఎదురుగా ఉన్నటువంటి ఊరికి పారిపోము అని తెలియచేస్తూ ఉన్నారు. దేవదూతలు పరిచారకులుగా నియమించబడ్డారు మానవుల కొరకు. వారు చేసే పనులు ఎన్నో ఉన్నవి. వాటిలో ఒక పని వారు పరిచారకులు, దేవుని యొక్క సృష్టికి కావలి భటులు. దేవుడు చెప్పినది చేసేవారు, నిత్యము దేవుని స్తుతించేవారు, గాన ప్రతిగానములు చేయించు పరలోకములో సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆరాధించేవారు దేవదూతలు. అలాంటి దూతలను దేవుడు దూతల లోకములో నుండి, పరలోకములో నుండి ఎక్కడో సొదొమ అనే ఊరిలో ఉన్న లోతు దగ్గరకు పంపడం అంటే దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉన్నది. వారు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉన్న వారిని దేవుని అగ్నిజ్వాల వంటి కన్నులు చూచుచున్నవి. అందుచేతనే వారి సహాయము కొరకు దేవుడు దూతలను పంపినాడు. కొందరు వారిని కాదన్నారు, నిరాకరించారు. సొదొమ గొమొర్రా మనుష్యులైనటువంటి వారు మాట్లాడకూడని మాటలు పలికినారు. వారు యవ్వనులేమి వృద్ధులేమి మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవదూతలకు కీడు చేయవలనని త్వరపడుచూ ఉన్నారు. కానీ లోతు వారిని దాచుచూ ఉన్నాడు. ఈ రోజున నాశనమయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకములో దేవుని విశ్వాసులను, దేవుని బిడ్డలను రక్షించడానికి దేవదూతలు పంపించబడుచున్నారు. ఆనాడు దూతలు ఏ విధముగానైతే పంపబడ్డారో సొదొమ గొమొర్రాల వంటి ఈ లోకములో ఉన్న దేవుని భక్తులకు, ప్రార్థనా పరులకు, దేవుని సేవకులకు సహాయము చేయడానికి తన దూతలను పంపుచూ ఉన్నాడు. దేవుని దూతలు ఎవరు అనే దానికి దూతలుగానే యెషయా చూచినటువంటి దర్శనములో కనబడుచున్న వారు ఉన్నారు. ఆయా సందర్భాల్లో ప్రత్యక్షమైన వారు ఉన్నారు. కానీ ప్రవక్త అయినటువంటి మలాకి ఆ దూతలు ఎవరు అంటే దేవుని యొక్క యాజకులను గూర్చి
2వ అధ్యాయం మలాకీ గ్రంథము 7వ వచనములో యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు. జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. అనగా ధర్మశాస్త్ర విధులను ఎవరు బోధించుచున్నారో ఆ యాజకులు, ఆ సేవకులు, ఆ మిషనరీలు, ఆ పాదిరీలు దేవుని యొక్క దూతలు. దేవుడు ఎక్కడ పంపితే అక్కడకు వెళ్ళి వారు దేవుని వాక్యాన్ని చెబుతారు. యోనాను పంపినప్పుడు నీనివేకు వెళ్ళి అతడు నీనివే వారికి బోధ చేస్తున్నాడు. నీనివే వారు నాశనము కాకుండా యోనా ప్రవక్త యొక్క బోధ విని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వారి దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు వారు రక్షించబడ్డారు. ఒక్కరు 10 మంది, 100 మంది, 1000 మంది కాదు, 1,20,000 మంది నీనివే పట్టణపు జనాభా కాపాడబడ్డానికి గల కారణము పంపబడిన ప్రవక్త పలికినటువంటి పలుకులు, చెప్పినటువంటి సువార్త. ఈ రోజున కూడా మనం చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము ప్రారంభమైనప్పటి నుండి ప్రధానమైనటువంటి బోధకుడు యేసు ప్రభువే. ఆయన తరువాత ప్రధానమైనటువంటి బోధనా పని ఆయన శిష్యులైనటువంటి వారు జరిగించి ఉన్నారు. ఆ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి ఖండములలోనికి వారు వెళ్ళినారు. పౌలు గారు బోధకుడుగా పనిచేసినాడు. అన్యజనులకు అపోస్తలుడుగా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఎన్నో బోధలు ఆసియా, ఐరోపా ఖండములలో తాను చేపుట మనము చూడగలుగుచూ ఉన్నాము. ఈ దినములలో కూడా సువార్త వినబడుచూ ఉన్నది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో బోధకులు వెళ్ళి గుడులలో నిలబడి బోధించే అవకాశం కనబడటం లేదు. వీధులలో దేవుని వాక్యములు చెప్పేవారు, సువార్త పత్రికలను పంచిపెట్టేవారు, సభలు ఏర్పాటు చేసి సందేశాలు ఇచ్చేవారు. ఎంతో గొప్ప సువార్త పని జరిగినది. ఎందరో సువార్తికులు ఉన్నారు. ఈ రోజున మన దేశంలో, ప్రపంచ దేశములలో లక్షలాది, కోట్లాది మంది ప్రజలకు దేవుని వాక్యమును బోధించు బోధకులు ఎందరో ఉన్నారు. వీరందరూ దేవదూతలుగా ఎంచబడుచున్నారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా గలతీయులకు 4వ అధ్యాయములో 14వ వచనములో తెలియచేసినటువంటి మాట మనం చూచినట్లయితే, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి మీరు నన్ను తృణీకరింపను లేదు, నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూత వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించారు అని గలతీ సంఘముతో ఆయన మాట్లాడుచున్నాడు. ఆయన శరీరములో శోధనగా ఉన్నది అనంటే ఆయన అనారోగ్యముగా ఉన్నప్పుడు, తరచుగా ఆయన శారీరక అస్వస్థతకు గురి అయినటువంటి పరిస్థితులలో నీవు మాకు వద్దు అని తృణీకరించలేదు. ఆయన ఆరోగ్యముగా ఉన్నప్పుడు ఆయన్ను అంగీకరించిన వారు, అనారోగ్యముగా ఉన్నప్పుడు నిరాకరించలేదు. ఈ రోజుల్లో మనం చూచినట్లయితే ఎంతో శ్రమించి కష్టించి దేవుని సేవ చేసినటువంటి దేవుని సేవకులు శరీరమును బట్టి అనారోగ్యవంతులవుతున్నారు. సంఘము ఆ సమయంలో వారిని నిరాకరించకూడదు, తృణీకార భావము వారి ఎడల వ్యక్తము చేయకూడదు. గలతీ సంఘం వలె పౌలును దేవదూతగా స్వీకరించినట్లు యేసుక్రీస్తు ప్రభు వస్తే ఆయన పట్ల వారు ఎలాగూ వ్యవహరిస్తారు, ప్రేమగా చూచుకుంటారు. దేవుని దాసుడు అనగా యేసుక్రీస్తు ప్రభు చేత పంపబడినటువంటి అపోస్తలుడైన పౌలును ఆ సంఘాల వారు దూత వలె చూచుకున్నారు. పౌలు 2వ కొరింథీ పత్రికలో కూడా 8వ అధ్యాయము 23వ వచనములో చెప్పిన మాట, వారు సంఘముల మధ్యకు పంపబడినటువంటి వారు వీరు ఎవరు అని మీరంటే,
వారు మీ విషయములో సంఘముల దూతలు. వారు మీ విషయములో సోదరులను, సంఘములకు దూతలను, నాతోటి పనివారు, సంఘములకు దూతలు. వర్తమానము చెప్పేటువంటి దేవుని సేవకులు సంఘములకు దూతలు. ఎన్ని సంఘాల వారు నిజముగా దేవుని సేవకులను దూత వలె చొచ్చుచున్నారు. దేవుడు తన దూతను పంపించి మనకు ఈ వర్తమానమును తెలియచేస్తున్నాడు అని ఎంతమంది వారు అందించేటువంటి వర్తమానమును అంగీకరించుచు ఉన్నారు. కడకు 7 సంఘములకు యోహాను రాసినటువంటి ఉత్తరముల విషయము ప్రకటన గ్రంథములో మనం చూడగలుగుచూ ఉన్నాము. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. 7 సంఘాల పేర్లు ప్రస్తావించినప్పుడు సంఘపు దూత, సంఘ కాపరి, సంఘానికి సేవకుడు, సంఘానికి సువార్థికుడు, దేవుని సువార్థికుని సందేశాన్ని నిరాకరించుట అనగా దేవుడు అందించే వర్తమానమును వద్దనుట, కాదనుట, ధిక్కరించి దుస్థితిలోనికి వెళ్ళుట, కీడులోనికి వెళ్ళుట, దేవుని ఉగ్రత గురియగుట. మాట్లాడేది, నీ ముందు నిలబడేది ఒక మనిషిగా నీవు భావిస్తున్నావు. అవును, నిజమే, మనుష్యులే, మానవ మాతృలే. కానీ వారు అందించే వర్తమానము మాత్రం వారిది కాదు, దేవునిది. పూర్వకాలములో దూతలున్నారు, వారు దూతలే, కానీ వారి వర్తమానము దూతది కాదు. గబ్రియేలు దూత చెప్పిన వర్తమానము గబ్రియేలుది కాదు, దేవుని వర్తమానము. మిఖాయేలు దూత, తన మాట కాదు, అది దేవుని మాట. అలాగే సువార్థికుని మాట కాదు, సువార్థికుని పంపిన క్రీస్తు ప్రభుని మాట. అందుచేతనే ఇప్పుడు ఎవరు సువార్థికుని ద్వారా పంపబడిన దేవుని వర్తమానమును అందుకుంటారో వారు కీడు నుండి తప్పించబడతారని దేవుని వాక్యము మనకు తెలియచేయచ్చు ఉన్నది. ఇక 3వదిగా చూస్తే, లోతు నీతిమంతుడని పేతురు వ్రాయిచూ ఉన్నారు. నీతిమంతుడు ఒక్కడును లేడు అని పౌలు చెప్పిన మాట మనం ఎరుగుతాము. సొదొమ గొమొర్రాలలో కూడా నీతిమంతుడు ఒక్కడును లేడు. నోహు కాలములో నీతిమంతుడు, నోహు కాక నీతిమంతుడని పేరు పొందినవాడు మరొకడు లేడు. ఆయనను బట్టి ఆయన కుటుంబమును దేవుడు కాపాడినాడు. కానీ నీతిమంతుడు అను పేరు ఆ కుటుంబములో నోహు మాత్రమే కలిగి ఉన్నాడు. నీతిమంతుడు. యెరూషలేములో నీతిపరుడును, భక్తిపరుడును, నీతిమంతుడును, భక్తిపరుడునైన సిమియోను అను ఒక మనుష్యుడు, చాలా మంది మనుషులు ఉన్నారు. కానీ నీతిమంతుడైన మనుష్యుడు ఒక్కడు, ఆయన సిమియోను. ప్రభును చూచు వరకు, ఆయన్ను స్తుతించు వరకు, చేతులతో ఆయన్ను ఎత్తుకొని స్తోత్రము చెప్పే సమయం వరకు, ఆయన గురించి మరియ గారితో ప్రవచనము చెప్పే వరకు ఆయన తన నీతిని కాపాడుకున్నవాడుగా కనబడుచూ ఉన్నాడు. లోతు నీతిమంతుడన్న మాట పేతురు 2వ పత్రిక, అనగా పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 6, 7 వచనములు. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతరములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించెను. లోతు తప్పుకున్నాడు. భస్మమైపోయినటువంటి సొదొమ గొమొర్రాలు ఈయనందులో ఉంటే ఈయన కూడా భస్మమైపోవాల్సిందే. అందరితో పాటు అగ్నికి ఆహుతి అయిపోవలసిందే. కానీ అలా కాదు, అతడు నీతిమంతుడుగా బ్రతికాడు. లోకములో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దొంగతనములు ఉన్నవి, హత్యలున్నవి, వ్యభిచారములు ఉన్నవి, కలహములు ఉన్నవి,
మోసములు ఉన్నవి. ఇటు భయంకరమైనటువంటి లోకములో దేవుని పిల్లలైనటువంటి వారు, దేవుని వాక్యమును వింటున్న వారు నీతిమంతులుగా జీవించవలసి ఉన్నది. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. నీతి మరణము నుండి తప్పించును, రక్షించును అని దేవుని వాక్యములో వ్రాయబడిన మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా నీతిమంతులమవుతాము? పుట్టుకతోనే నా తల్లి నన్ను పాపములో గర్భము ధరించిందన్నాడు కదా రాజు అయిన దావీదు. ఒకడు ఎలాగూ దేవుని దృష్టిలో నీతిమంతుడవుతాడు? తాను నీతిమంతుడు కాడు, కానీ క్రీస్తు నీతిమంతుడు. ఆయన తన రక్తముతో ఎవరిని కడిగినాడు? ఎవరు ఆయన రక్తములో కడుగబడుచున్నారు? ఎవరు పాపములను ఒప్పుకుంటున్నారో, విడిచిపెడుతున్నారో? క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. డాక్టర్ మార్టిన్ లూథర్ గారు అన్నట్లు, జస్టిఫికేషన్ బై ఫెయిత్, విశ్వాసము ద్వారానే నీతిమత్వము. క్రీస్తు ప్రభునందు విశ్వాసముంచుట ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నామని రోమా పత్రికలో నీతి శాస్త్రము అని పిలువబడుచున్న పుస్తకంలో పౌలు భక్తుడు తెలియచేసి ఉన్నాడు. మనము నీతి కలిగి జీవించవలసిన వారు. పౌలు తిమోతితో చెప్పినటువంటి మాటల్లో ఒక మాట, 1 తిమోతి 6వ అధ్యాయములో 11వ వచనములో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, ముందు చెప్పబడినటువంటి ధనాశలను నీవు విసర్జించి, సమస్త విధములైన కీడులకు మూలమైనటువంటి ధనాపేక్షను విసర్జించి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. యారింటిని నువ్వు సంపాదించుకో. యారింటిలో ముందు చెప్పినటువంటి మాట, ప్రధానమైనటువంటి అంశము, నీతిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు. నీతిగా జీవించడానికి శరీరముతో పోరాడాలి, లోకముతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి. శోధనలో పడగొట్టడానికి సాతాను, లోకము, మానవులు, నీ శరీరము ప్రయత్నము చేస్తూ ఉంటుంది. కానీ దేవుని కలిగిన వాడు వీటిని జయించి, ఓడించి, పడగొట్టి నీతిమంతుడుగా జీవించగలడు. గనుక నీతి కలిగి జీవించిన లోతు ఆపద నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించబడ్డట్టు, ప్రస్తుత కాలపు ఉగ్రత నుండి కానీ, రాబో కాలపు ఉగ్రత నుండి కానీ, 7 ఏళ్ల శ్రమాన్ని ఉగ్రత నుండి కానీ తప్పించుకొని మనము ఇహము నుండి రెప్పపాటులో పరమునకు ఆరోహణమై వెళ్తాము. మరొక విషయము, లోతు బోధకుడు. దొమ్మిగా వచ్చినటువంటి దుష్ట జనులకు తాను చెప్పినటువంటి మాట, ఆదికాండము 19వ అధ్యాయము 7వ వచనములో, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనకుడి, అనగా ఇంత పాపము చేయకుడి. బైబిల్ బోధ పాపము చేయకుడి, ప్రభు బోధ పాపము చేయకుము. యోహాను సువార్త 5:14వ వచనములో, పక్షవాయువు గలవాడు, పడిపోయిన వాడు, 38 ఏండ్లు కోనేటి దగ్గర పడి లేవలేని వాడు యేసు ప్రభు తన దయతో, తన శక్తితో లేవనెత్తిన తర్వాత ఆయనతో చెప్పిన మాట, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళిపో, కానీ ఎంతకంటే మరెక్కువ కీడు నీ మీదకి రాకుండానట్లు పాపము చేయకుము అని చెప్పిన మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనములో, ఒక స్త్రీ రాళ్లతో కొట్టబడి చావాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆమెను ప్రభు చూచారు. ఆమె తాను దోషము చేయిచు ఉండగా పట్టుబడినది. ఆమె తీసుకొచ్చారు. మోషే ధర్మశాస్త్రమందు ఇటు దోషము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉంది, మేము రాళ్లతో కొట్టి ఈమెను చంపమంటావా అని రాళ్ళు పట్టుకున్నారు. పాపము లేనివాడు, పాపము చేయనివాడు, ఈమెపై మొదట రాయి వేయండి చెప్పిన ప్రభు ఈమెతో చెప్పిన మాట ఏమిటి? అమ్మా, వారు నీకేమైనా శిక్ష విధించారా? లేదు ప్రభువా,
నేనును నిన్ను శిక్షించను, కానీ వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయకము. ఈ రోజున కూడా దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏది పాపమో? 10 ఆజ్ఞలను ధిక్కరించుట, ప్రభు ఆజ్ఞలు ధిక్కరించుట, భక్తుల యొక్క వ్రాతలు, దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి పుస్తకములలో చెప్పబడినటువంటి సంగతులను కాదని ధైర్యముతో దేవుని వాక్యమును ధిక్కరించి దోషులై, దేవునికి దూరస్తులై, దేవుని ఉగ్రత తెచ్చుకోవడానికి ఎంతో మంది పరుగులెత్తుచున్నారు. కానీ వారు పడిపోతారు, గాయమవుతుంది. ఆ గాయము కడకు వారి ప్రాణమును తీయవచ్చును. పాపమునకు జీతము మరణము. అందుచేతనే సువార్త విని దేవుని యొక్క వాక్యమును ఆలకించి పాపము చేయవద్దు, పాపమును విడిచిపెట్టు గాని పాపము చేయవద్దు, ఈ విషయంలో ఎవరు జాగ్రత్త కలిగి ఉంటారో వారు ఎంతటి కీడు నుండైనా తప్పించబడతారు. ఇక మరొక విషయాన్ని మనము చూచినట్లయితే, లోతు ప్రార్థనాపరుడు. దూతలు చెబుతున్నారు, నీవు ఆ కొండలకు పారిపో. లోతు అడుగుతున్నాడు, అక్కడి వరకు నేను వెళ్ళలేను, ఇదిగో సోయరు, ఈ గ్రామము దగ్గరగా ఉంది, నన్ను అక్కడకు వెళ్ళనిమ్ము, ఆ ఊరును చేరనిమ్ము. భయముతోనో కంగారుగానో తాను వెళ్ళాల్సినంత దూరం, చేయాల్సినంత ప్రయాణము చేయలేడని భావించిన లోతు తాను కోరుకుంటున్నాడు, నేను ఫలానా చోటుకు వెళ్ళడానికి నన్ను అనుమతించు. అక్కడ దేవుని దూతలు కాదనలేదు, కానీ నీవక్కడికి చేరు వరకు మేమేమి చేయము, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని అనగా దేవుడు చెబుతున్నటువంటి మాట ఆదికాండం 19:21 ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. దేవుడు నీ మనవి అంగీకరిస్తాడు. నువ్వు వ్యాధిలో ఉండి ప్రార్థన చేయి, నువ్వు నీతిగా బ్రతుకుతూ, దేవుని మాటకు లోబడుతూ, దేవునితో సహవాసము చేస్తూ నువ్వు దేవుణ్ణి ప్రార్థించు. నీ గదిలో ప్రార్థించు, దేవాలయంలో ప్రార్థించు, స్వస్థత మందిరములో ప్రార్థన చేయి. నీవెక్కడి నుండి ప్రార్థన చేసినను హృదయపూర్వకమైన ప్రార్థనను, నీతిమంతుల ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఈ ఆపదలు తొలగిపోవాలని, ఈ మబ్బులు విడిపోవాలని, ఈ రోగాలు వదిలిపోవాలని, సాతాను మానవులకు కలిగించే కీడు తొలగిపోవాలని మనం ప్రార్థన చేయాలి. మన ప్రజల కొరకు, మన దేశము కొరకు, మన రాష్ట్రము కొరకు, మన నాయకుల కొరకు, ప్రపంచంలోని మనుషుల కొరకు ప్రార్థన చేయాలి. నీవు వ్యక్తిగా నీ కొరకు, నీ కుటుంబీకుల కొరకు, విశ్వాసిగా నీ సేవకుల కొరకు, సంఘము కొరకు ప్రార్థన చేయాలి. కడకు ప్రభు అయిన యేసు రమ్ము అని, ఆయన త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆయన రాక సమీపముగా ఉన్న ఈ కాలములో ప్రభు అయిన యేసు రమ్ము అని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేస్తే రక్షించబడతావు, కాపాడబడతావు. కడకు నీవు మేఘములో మహిమ పెళ్లి కుమారుడైన యేసు ప్రభును కలుసుకుంటావు. దేవుని కృప ఈ వర్తమానం విన్న మీ అందరకు తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రభువా, నీ వాక్యపు బోధన నీ బిడ్డలైనటువంటి వారు ఆలకించి ఉన్నారు. నిన్ను వారి హృదయంలో చేర్చుకొని నీతో వారు సహవాసము చేయొచ్చు. నీ దాసులు చెప్పు ఉపదేశములను అంగీకరించి, సువార్తను వారు గౌరవించి, వారు నీతిమంతులుగా బ్రతుకుచ్చు, శోధనలపై జయాన్ని పొంది ప్రార్థనలు చేసుకుంటూ కీడు నుండి తప్పించబడ్డానికి సహాయము చేయండి. నీ కృపను వర్తమానం విన్న ప్రతి వారికి మీరు ప్రసాదించుము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురాగొట్టెదవాని తెలుసునా. ఏ జబ్బునైనాను యేసు నామము చెప్పి ఎగురాగొట్టెదవాని తెలుసునా. భోజనులు చావంగా పోయి జీవము దార
పోసి బ్రతికించెదవు తెలుసునా, పోనీ బ్రతికించెదవు తెలుసునా, పునరుత్థానమిది తెలుసునా. మెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా, విడియామెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా, విడియామెందుకు నీకు భీతి కలుగదు, పరులపై తీర్పు తీర్చెదవు తెలుసునా, పుడమి అంతట వ్యాప్తి పొందెదవు, నీ ఎదుట పడి నిల్వాదాయుధము తెలుసునా, చెడియు శత్రు నీకు తెలుసునా, కడకు నీకే జయము తెలుసునా. క్రైస్తవ సంఘమ వన కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా, క్రీస్తు ప్రభువుని క్రియల మూలంబుగా కీర్తి పొందునని తెలుసునా, కీడు నోడింతు తెలుసునా, ఇటుకు విడగొట్టుదు తెలుసునా. మరణాత. ఇప్పటి వరకు దేవుని వర్తమానమును మీరందరూ కూడా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారి ద్వారా మీరు విని ఉన్నారు. ఈ వర్తమానమును దేవుడు మీ జీవితములలో ఫలింపులోనికి తీసుకుని రావాలనని, ఈ విపత్కరమైన కాలములో తానే తన శక్తిని మీకును మీ కుటుంబాలకు అనుగ్రహింపచేసి, దైవ బలమును, ఆత్మ బలమును, వాక్బలమును మీకు అనుగ్రహింపచేసి మిమ్మల్ని నడిపించవలనని దేవుని సేవకునిగా కోరుతూ ఉన్నాను. ప్రకటనలు కోవిడ్-19 సెకండ్ వేవ్ను బట్టి ప్రభుత్వం వారు జారీ చేసిన నిబంధనలకు అనుగుణముగా కొన్ని వారాల పాటు మరణాత మహిమ స్వస్థశాల యందు జరుగు శుక్రవార కూటమును మేము వాయిదా వేసి ఉన్నాము. మరలా దీని పునర్ప్రారంభమును గూర్చి మీకు తెలియచేయనయున్నాము. అప్పటి వరకు ఆన్లైన్ ద్వారా ఈ పరిచర్యను మేము కొనసాగింప చేయనయున్నాము. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ కుటుంబముల కొరకు, మీ సంఘముల కొరకు, మీ గ్రామముల కొరకు, రాష్ట్రముల కొరకు మేమును మాతో ఉన్న ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీకు ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి 9989327623 9989327623 లేక 7897895679 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ ప్రార్థన విన్నపములను మాకు తెలియచేయండి. మీ పక్షముగా మేము దేవునిని ప్రార్థిస్తాము. మరణాత మహిమ స్వస్థశాలను ఆధారము చేసుకుని ఈ విపత్కరమైన కాలములో అనేకులకు అనేక రీతులుగా మేము సహాయము చేయించు ఉన్నాము. ఈ వారము దాదాపు 500 కుటుంబాలకు చేయూతనివ్వడానికి గ్రోసరీ కిట్స్ను మేము సిద్ధం చేసి ఉన్నాము. దాదాపు 15 కేజీల బరువు వచ్చేలాగున నిత్యావసర సరుకులు, కొన్ని కూరగాయలు, అలాగనే కొన్ని ఎగ్స్ వీటిలో ప్యాక్ చేసి 500 కుటుంబాలకు ఇవ్వడానికి మేము సిద్ధమై ఉన్నాము. ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేయండి. అలాగనే మరణాత మహిమ స్వస్థశాల ద్వారా ఎన్నో సంవత్సరములుగా కొన్ని లక్షలాది మందికి ఆహారం మనం అందించి ఉన్నాము, ధర్మకార్యము జరిగించి ఉన్నాము.
ఆ పనిని కూడా అనేకులకు ఆహారం ఇచ్చుటకు, భోజనము పెట్టుటకు, ఆకలిలో ఉన్న వారి ఆకలి తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభుని పేర ఆయన ప్రేమను బట్టి అనేకులకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి కూడా మేము పూనుకొనుచున్నాము. ఈ విషయమై కూడా మీరు ప్రార్థించవలనని మిమ్మల్ని కోరుచున్నాను. వచ్చే వారము మరలా 11 గంటలకు ఈ కార్యక్రమము మా యూట్యూబ్ ఛానల్లో, అలాగనే రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు గారి ఫేస్బుక్ పేజ్లో కూడా టెలికాస్ట్ కాబోతూ ఉంది. తప్పక మీరందరూ వీక్షించవలనని కోరుతూ ఉన్నాను. ఈ సమయమందు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అమ్మగారు శ్రీమతి బేబీ సరోజిని అమ్మగారు వచ్చి ప్రార్థన చేయనయ్యున్నారు. ముగింపు ప్రార్థన, ఆశీర్వాదపు ప్రార్థనతో ఈ కార్యక్రమమును ముగించుకుందాం. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు దీవెనతో ఈ కార్యక్రమము ముగించబడనయ్యున్నది. మీ అందరికీ మరణాత. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవ, మీకే నమస్కారములు. సృష్టికర్తవైన దేవ, రక్షణకర్తవైన దేవ, ఆదరణకర్తవైన దేవ, నీకు ప్రణతులు చెల్లించుచున్నాము. ఈ దినమును మరి ఒక్కసారి నీ ఉచితమైన కృప ద్వారా మేము సజీవులమై నిలిచి ఉండి, నేను నీ సన్నిధిలో నిలిచి ప్రభు నిన్ను ప్రార్థించుటకు, స్తుతించుటకు, మేము ఆరాధించుటకై మమ్మల్ని నడిపించిన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు చెల్లించుచున్నాము. తండ్రి, లోకమంతయు కలతలో పడిపోయినది, క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్టు రానయ్యున్నది అని దైవజనుడైన మా తండ్రి గారు వ్రాసిన కీర్తనలో ఉన్నట్లుగా ప్రభువా, లోకమంతా కలతలో ఉన్నది తండ్రి. ఆయన భయంకరమైనటువంటి వ్యాధి చేత సతమతమైపోతున్న చివరి దినాలు నాయన, ఈ దినములు నీ రాకడను మాకు జ్ఞాపకము చేయుచున్నవి కనుక ప్రభువా, గురుతులే గురువులై బోధించుచున్న కాలంలో మేమున్నాము కనుక నాయన, నీవు ప్రభువా నిజమైనటువంటి జీవము కలిగిన దేవుడవై ఉన్నావు. అందుకే తండ్రి నాయన, అటు నీ వైపు మేము చూడవలెనని మీరు ప్రభు మాకు జ్ఞాపకము చేయుచున్న విధానాన్ని బట్టి నాయన, నీ యందే రక్షణ కలదు అని నాయన నీవు తండ్రి తెలియచేయటను బట్టి రక్షకుడవైన నీ వైపు చూచి మేము నిన్ను ఆరాధించవలసినటువంటి నాయన ఈ సమయాన్ని బట్టి అనేకులు ప్రభువా నీ వాక్యమును వింటూ నీ సన్నిధిలో నాయన నీ నిమిత్తమై నీ రాకకు సిద్ధపడినట్లుగా మీరే నీ ఆత్మతో నాయన సిద్ధపరచుమని మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాం. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని నీవు నాయన పిలుచుచున్నావు నాయన. కనుక నీ పిలుపును అందుకొని తండ్రి నాయన, సృష్టిని మమ్మను కలుగు చేసిన దేవుడవు గనుక నాయన, మాకు కావలసినవన్నీ సమస్తమును నీవు అమర్చి పెట్టగా నాయన, అన్నిటినీ అనుభవించుచున్న మానవుడు నిన్ను సేవించాలని మీరు కోరుకొని ఉండగా ప్రభువా నాయన, అట్లు నిన్ను సేవించుచున్న వారిని బట్టి నాయన, వారు చేయుచున్న స్తుతులను అంగీకరించుచున్న మీకు ఎన్నో వందనములు తండ్రి. కనుక ప్రతి వారు కూడా ప్రభువా తమ దుష్టత్వమును వదిలి మారు మనసు పొంది నాయన, నీవిచ్చే రక్షణ భాగ్యమును పొందుకొని నాయన, నీవు త్వరగా వచ్చుచున్నావు గనుక నీ రాకకై సిద్ధపడి మేఘములు ఎగిరి వెళ్ళాలని ప్రభువా మీరే మాకు బోధింప చేయుచున్నా నాయన, నీ యొక్క తండ్రి పరిశుద్ధ వాక్కులను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నామున ప్రభువా నాయన. ఈరోజు నాయన నీవు తండ్రి నీతివంతుడైనటువంటి లోతును గూర్చి మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. అబ్రహాముతో సహవాసము చేసిన లోతు ఎంత దీవించబడి ఉన్నారు ప్రభువా నాయన తండ్రి. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి లోతు నాయన తండ్రి, నీతో సహవాసము చేసిన లోతు ప్రభువా తాను నీతిమంతుడై ఉండి దుష్టుల మధ్య కాపురం ఉన్నప్పటికీ కూడా నాయన తన వారి దుష్టత్వాన్ని బట్టి నాయన వారు నశించి ఉన్నారు, కానీ తన నీతిని బట్టి లోతును నాయన లోతు కుటుంబాన్ని మీరు రక్షించారు. అలాగే ప్రభువా ఈ చివరి దినాల్లో అనేక మంది ప్రభువా నాయన ఇదిగో తండ్రి వ్యాధి చేత నశించిపోతున్నారు, వ్యాధి చేత మరణిస్తూ ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ మేము గొప్పవారము కాదు, కానీ నీ ఉచితమైన కృప ద్వారా నీ ప్రభువా సజీవులమే నిలిచి ఉండి నాయన నీవిచ్చిన గడువును బట్టి నీవిచ్చిన సమయాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రములు చెల్లించొచ్చు ఉన్నాను ప్రభువా. నీకు నమస్కారములు. అందుకే ప్రభువా యెహెజ్కేలు గ్రంథములు మీరు వ్రాయించినట్లు ప్రభువా ఇదిగో తండ్రి, దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచి నీతి న్యాయములను జరిగించిన ఎడల
వాడు బ్రతుకును మరణము నుండి తప్పించబడునని మీరు వ్రాయించారు. కనుక ప్రభువా, ఏ స్థితిలోనైనా ఎవరు ఏ విధముగా పడి ఉన్నారో తండ్రి, అటు వారిని మీరే లేవనెత్తి బ్రతికించుమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం ప్రభువా. నాయనా తండ్రి, కలవరములో ఉన్నటువంటి లోకమునకు శాంతి కలుగు చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. ఈ వ్యాధి వలన నాయన ఎందరో తమ కుటుంబాలలో అనేక మందిని కోల్పోయారు ప్రభువా. కానీ తండ్రి, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చమని కూడా, వారికి ఆదరణ దయచేయమని కూడా మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాం. నాయన, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారి విషయంలో ప్రభువా, నీవెంతో మేలు చేయు దేవుడవై ఉన్నావు గనుక దేవా, ప్రతి వారిని కూడా వెతికి రక్షించటానికి ఈ లోకమునకు యేసుక్రీస్తుగా వచ్చిన నీలో నాయన అందరినీ ప్రభువా బ్రతికించుమని మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాము. అంత మాత్రమే కాదు, కానీ మహోన్నతుడైన మా ప్రభువా నాయన, లోతుని రోజున మా కన్నుల ముందుంచారు. లోకరక్షకుడువైన నీవే మా మధ్య ఉన్నావు గనుక ప్రతి వారము కూడా తండ్రి, మేము లోకరక్షకుడువైన నిన్ను, మహిమోన్నతుడైన నిన్ను, నిత్య జీవము మాకు దయచేసే నిన్ను, యుగయుగములు ప్రభు నీతో నాయన నిలవబెట్టేటువంటి నిన్ను మాత్రమే నాయన మేము సేవించి నీ యందే ప్రభు మేము జీవించి ప్రభువా నాయన, మేము మా బ్రతుకులను నేను సరి చేసుకున్నట్లుగా తండ్రి దీవించుము. ఈ వాక్యము విన్నటువంటి వారందరినీ కూడా మీరు ప్రత్యేకమైన నీ దీవెనలతో నింపుము. సకల ఆశీర్వాదాల కారణభూతుడా నేను ప్రతి ఒక్క విశ్వాసిని పోషించుము, దీవించుము, ఆశీర్వదించుము. నీ సేవకులైన వారు, సేవకులైన వారు, నీ భక్తులైన వారు, విశ్వాసులైన వారిని కూడా మీరు దీవించుమని, యెహోవా భక్తుల ప్రాణమును కాపాడుమని మీరు వ్రాయించిన ఆ వాక్యమును బట్టి తండ్రి, ప్రతి విశ్వాసికి కావలసినటువంటి క్షేమము, దీవెన ఈ చివరి దినాల్లో మీరే దయచేయమని, ఈ వ్యాధిని ప్రభు అంతరింపచేసి నాయన మా దేశమునకు, ప్రపంచ దేశములన్నిటికీ కూడా నాయన శాంతి, సమాధానము, నెమ్మది మీరే కలుగ చేయమని, ప్రతి విధమైన కీడు తొలగించే దేవుడవు నీవే ఒక్క మాట సెలవిచ్చి ప్రభువా ఈ వ్యాధిని అంతర్ధానము చేసి నాయన అందరికీ కూడా క్షేమాన్ని ప్రసాదించుమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ నాయన, ఇదిగో తండ్రి, దినమురి కార్యక్రమము ద్వారా మా జీవితాలకు నేను గొప్ప ఆదరణ కలిగించే వాక్యం అందించిన మీరే మా జీవితాంతము ప్రభు రాకడ పర్యంతము మాకు తోడయుండుమని ఇమ్మానుయేలుగా మా నిమిత్తమై వచ్చి వేసిన మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుచు ప్రభువా, విడిచిన మరిచిన అంశాలన్నీ కూడా నీకే సమర్పణ చేయొచ్చు. అన్ని అంశములకు నెరవేర్పు మీరే మా అందరి కుటుంబాలలో నీవే ప్రతి వారికి ప్రసాదించి మహిమను పొందుమని, త్వరగా మధ్యాకాశములోనికి సిద్ధపడిన వధువు సంఘమును కొనిపోవుటకై వచ్చుచున్న యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేనవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభుని కృపయు, సర్వవ్యాపి అయిన పరిశుద్ధాత్మ దేవుని శక్తి, సహాయం, నడిపింపు, ఆదరణ ప్రభు రాకడ వరకు మీ అందరకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఎందుకింత చింతనొందుదు, వైద్యుడు లేనాటు ఎందుకింత చింతనొందుదు, అందిపోచుకున్న హృదయం నన్నంతాట కలుమోకొని ఉన్నాడు, ఎందుకింత చింతనొందుదు, వైద్యుడు లేనాటు ఎందుకింత
ఎందుకింత చింతన దుదో నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణ కర్త శిల్పపై మోసం నీ రోగంబులు నీ పాపంబులు శ్రీ రక్షణ కర్త శిల్పపై మోసం భారమెల్ల ప్రభు పైన వేసికొన్ భారమెల్ల ప్రభు పైన వేసికొన్ ఆరోగ్యమౌ సౌఖ్యమౌ భాగ్యము కల్గు ఎందుకింత చింతను వైద్యుడు లేనాడు ఎందుకింత చింత మరణాత